కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని సౌదీ అరేబియాకి ఇప్పుడు కలిసొచ్చే కాలం అనుకుంటా నడిచొచ్చే కొడుకు పుడుతున్నాడు. ఓ పక్కన తనకి ఇబ్బంది పెట్టేటటువంటి ఇరాన్ ఇబ్బందుల్లో ఉంది, హౌతీలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకొక వైపున తన దూకుడు కొనసాగుతోంది. ఈ పెట్రో డాలర్ ఒత్తిడి లేదు, హ్యాపీగా బతికేస్తున్నది. అట్లాగే మొన్న ఏది దుబాయ్ సంబంధించినటువంటి సహకరించేటటువంటి వర్గాల మీద దాడులు చేయడం ద్వారా తన దేశంలో మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక లీడర్షిప్ ఇమేజ్ మరింతగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అయితే తాజాగా సౌదీ అరేబియా 7.8 మిలియన్ ఔన్సుల బంగారాన్ని కనుక్కుందంట వివిధ ప్రదేశాల్లో. అంటే వాళ్ళ దేశం దగ్గరనో లేకపోతే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాల్లోనో ఈ భూగర్భ పరిశోధకుల ద్వారా వెరిఫై చేయిస్తే 7.8 మిలియన్ ఔన్సుల బంగారం. అది వెలికి తీయించడం వాళ్ళకేం పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ ఆయిల్‌నే వెలికి తీస్తున్న వాళ్ళు ఇది వెలికి తీయించలేరా? డబ్బులు పడేయడంలో సిద్ధహస్తులు. కాబట్టి ఇంత బంగారం ఇప్పుడు సౌదీకి వరం కాబోతుంది. రాబోయే రోజుల్లో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మరింతగా, అంటే ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాలు ఎక్కువగా అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిందే సౌదీ అరేబియా. ఇప్పుడు మరింతగా ఆర్థిక ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది.